హలో అండి అందరికీ. ఈరోజు మేము మా బుజ్జోడికి పుట్టెంటుకలు, పుట్టపోగలు తీపియడానికి తిరుమల వచ్చేసాం. సో తిరుమలలో మీకు ఏ టు జెడ్ ప్రాసెస్ ఏంటో నేను మొత్తం క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. అండ్ ఇది వచ్చేసరికి తిరుమలలో పైనకి వచ్చాక మనకి ఇలా కనిపిస్తుంది. అక్కడికి వచ్చామన్నమాట. అండ్ వచ్చింగానే అక్కడ మనకి కింద బస్ దిగింగానే మేము సూపర్ లగ్జరీ పెట్టుకొని వచ్చామన్నమాట. కొండ కింద బస్సు ఆగింది. ఇంకా అక్కడి నుంచి మనం సప్తగిరి బస్సులు ఎక్కించుకొని పైకి రావాలి. సప్తగిరి బస్సు ఎక్కాక పైకి వచ్చిన తర్వాత మధ్యలో ఎంట్రన్స్ దగ్గర ఆపుతాడనమాట బస్ కొంతసేపు. ఎందుకంటే బ్యాగ్స్ చెక్ చేయాలి. అందరు ప్యాసింజర్స్ కింద దిగి బ్యాగ్స్ చెకింగ్ అయిపోయాక మళ్ళీ అదే బస్సులో మనం రిటర్న్ పైకి వెళ్ళాలన్నమాట. మేము పైకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వాసవి సత్రంలో మేము రూమ్ తీసుకున్నాము. సో ఆ రూమ్స్లో ఉండేసి అందరం ఫ్రెష్ అయ్యి మళ్ళీ బుజ్జోడికి పుట్టెంటుకలు తీపియడానికి ఇంకా స్టార్ట్ అయ్యాము. వీడికి పుట్టెంటుకలు అయితే వీడి పుట్టెంటుకలు వచ్చేసే దగ్గరికి మేము నందకంలో మినీ కళ్యాణ కటక అని ఉండిద్ది అనమాట. అక్కడికి వెళ్ళి పుట్టెంటుకలు తీయించేసాము. కొంచెం ముందరికి వెళ్తే వీడికి పుట్టపోగులు కూడా అక్కడే తీస్తారు. అండ్ పుట్టపోగులు వచ్చే దగ్గరికి పురోహితుల సంఘం అని ఉండిద్ది. సో పురోహితుల సంఘం దగ్గర వీళ్ళకి చెవులు కుడతారనమాట పిల్లలకి. సో ఆ రెండు అయిపోయాక మేము ఇంకా వాసవి సత్రంలోనే లంచ్కి వెళ్ళాము. ఇంకా అక్కడ తినేసాక కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మాకు దర్శనం టికెట్ 300 రూపీస్ది 2:30కి వచ్చింది మధ్యాహ్నం. సో 2:30కి 1:30కే బయలుదేరామన్నమాట. అక్కడ బయలుదేరి ఆ లోపలికి క్యూ మొత్తం అయిపోయే దగ్గరికి చాలాసేపు పట్టింది. మేము వెళ్ళిన దర్శనం రోజైతే మాకు 6 hours పట్టిందనమాట. 300. ఇంకా మేము నైట్ వచ్చే దగ్గరికి వెంగమాంబ సత్రానికి వచ్చామన్నమాట. వెంగమాంబ సత్రంలో తినేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. సో అమ్మ వాళ్ళ ఫుడ్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ డే వచ్చే దగ్గరికి ఈరోజు మాకు దర్శనం టికెట్స్ బుక్ అయినాయి. అండ్ నెక్స్ట్ డే మా మమ్మీ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి బుక్ అయినాయి. అందరం అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అండ్ మేము అయితే తిరుమల వచ్చాము. అండ్ బుక్ అయినమ్మటే మాది అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే వీళ్ళు బయలుదేరుతున్నారనమాట తిరుమలకి. సరే. అండ్ ఇక్కడ జయాంష్ గొడవ చేస్తున్నాడు. వాడు కూడా వెళ్ళాలని వాడికి ఇష్టంగా ఉంది. వాళ్ళ నాని వాళ్ళు వెళ్తున్నారు కదా. సో ఇంకా వాడికి కూడా నేను రెడీ చేసేసి అత్తయ్య వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళామన్నమాట. సో బయట వరకు చూసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం మేము. చూడండి ప్లేస్ ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉండిద్దో. అందరూ ఫ్రీగా నడవటానికి కానీ అంత బాగుండిద్ది. అక్కడికి వెళ్ళింగానే ఆ ఎన్విరాన్మెంటే వేరు, అదే వేరే ఫీలింగ్ వస్తుంది అనమాట. మంచిగా ఉండిద్ది నేచర్ అంతా. అండ్ మీకు ఈ విషయం తెలుసో తెలీదో, వెంగమాంబ సత్రం ఎదురే మనీ కౌంట్ చేసేదంతా అక్కడే ఉండిద్ది అనమాట. తిరుమలలో వచ్చిన కుండీల్లో వచ్చిన మనీ మొత్తం అక్కడే కౌంట్ చేస్తారంట. ఇంకా అమ్మ వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోయారనమాట. మేము ఇక్కడ చక్ర తీర్థానికి వచ్చేసాం. వాళ్ళ దర్శనానికి వెళ్ళినామంటే ఈరోజు మొత్తం మేము ఖాళీగానే ఉంటాం కదా, కొన్ని ప్లేసెస్ అయినా కవర్ చేద్దామని ప్రస్తుతానికి ఈ చక్ర తీర్థానికి అయితే వచ్చామన్నమాట. మొత్తం లొకేషన్ మొత్తం బాగుంది. కొండకి కొంచెం ముందర వాక్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ప్లేస్ అయితే బాగుండిద్ది. ఎక్కువ వాకింగ్ డిస్టెన్స్ ఏమి ఉండదు, కొంచెం దూరం నడిస్తే సరిపోయిద్ది మనకి. అండ్ ఆ ముందల రోజే మేము దర్శనానికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఖాళీగా ఉన్నారని వాళ్ళు జీప్ మాట్లాడుకొని ఇలా తిరుమలలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ని చూసేసి వచ్చారు. అండ్ నెక్స్ట్ డే వాళ్ళ దర్శనానికి వెళ్ళాక మేము ఎలా అయినా మా హస్బెండ్ బైక్ వేసుకొని వచ్చారని కొన్ని ప్లేసెస్ కవర్ చేసామన్నమాట. ఇక్కడ మా బుజ్జోడు నడవనని పట్టుకున్నాడు. కొంతసేపు ఆయన ఎత్తుకోవడం, కొంతసేపు నేను ఎత్తుకోవడం సరిపోతుంది. నడవమంటే అస్సలు నడవను అంటున్నాడు. ఇక్కడ మనకి శివలింగం ఉండిద్ది అనమాట. పూజారి కూడా ఉంటారు. కావాలంటే పూజ చేయించుకొని స్వామివారికి దండం పెట్టుకొని వెళ్ళొచ్చు.
ఏది చేసేది అండ్ మేము ఇంకా రిటర్న్ వచ్చే దగ్గరికి ట్రైన్ బుక్ చేసుకున్నాము. అప్పుడే ఉందన్నమాట పూరి ఎక్స్ప్రెస్ మనకి. అండ్ ఇంకా రిటర్న్ ట్రైన్లోనే వచ్చేసాం. మా బుజ్జోడు ఫస్ట్ టైం అనమాట ట్రైన్ ఎక్కడం, ఇదే ఫస్ట్ టైం మా ట్రైన్ ఎక్కడం. కానీ బాగా ఎంజాయ్ చేశాడు, నిద్రపోలేదు. బస్సులో అయితే ఎక్కింగానే కొనుక్కునేవాడు. ఇంకా ట్రైన్ అయ్యే దగ్గరికి అస్సలు పడుకోలేదు. కొద్దిసేపు చూస్తా, కొద్దిసేపు ఆడుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఎవరికి బాయ్ చెప్తున్నావు నాన్న? ట్రైన్కా? సరే. आजा भाई मैंगो जूस वाटर बॉटल भैया అండ్ ఇక్కడ ఇంకా మా లొకేషన్కి రీచ్ అవ్వబోతున్నాం అనమాట. ఇప్పుడే వీడు బాగా గొడవ చేస్తున్నాడు. సో ఈ వీడియో కనుక, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.